మూర్ఖుల స్వభావం ఎలా ఉంటుందో తెలియజేస్తాం. అప్పుడు మూర్ఖురాలు అని ఎందుకు అన్నాడో, ఏ ఉద్దేశంతో అన్నాడా, అసలు నిజంగా అన్నాడా, ప్రేమతో అన్నాడా, లేకపోతే కోపంతో అన్నాడా, లేక ఆమె చేసినటువంటి పాపం బట్టి అన్నాడా అన్నదే మనకి తెలుస్తుంది. ముందు మూర్ఖుల స్వభావం ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. సామెతలు 17వ అధ్యాయము 12వ వచనం. పిల్లలను పోగొట్టుకుని ఎలుగు బంటిని ఎదుర్కొని వచ్చిన గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. చాలండి. ముందు మూర్ఖుల స్వభావం గురించి మీకు తెలియజేస్తాను. అప్పుడు యోబు తన భార్యని మూర్ఖురాలు ఎందుకన్నాడో, మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఎందుకు అన్నాడో మీకు తర్వాత క్లియర్గా ఒక్కొక్కటి అర్థమవుతుంది. ముందు మూర్ఖుల స్వభావం అనేది ఎలాగ ఉంటుందంటే, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగు బంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. అసలు మూర్ఖపు పనులు చేసే మూర్ఖుల్ని ఏ మానవుడు కూడాను ఎదుర్కోలేడండి. అమ్మ అర్థమవుతుందా? మూర్ఖుల్ని మనం ఎదుర్కోలేం. ఎందుకు ఎదుర్కోలేమంటే, మీకు చిన్న ఉదాహరణ, బురదలో మీరు రాయేశారనుకోండి, ఆ బురద మళ్ళీ మనకే పడతారు. మూర్ఖులు కూడా అటువంటి వాళ్ళే. వాళ్ళకి మనం ఏదైనా సమాధానం చెప్పాలన్నా, వారిని మంచి నడవడికలో రాబట్టాలన్నా, వారిని మంచి దారిలోకి తీసుకురావాలన్నా కానీ వారిని మన వల్ల కాదు. మూర్ఖుల స్వభావము అలాగుంటది. కానీ లేఖనం ఏమని సెలవిస్తుంది? పిల్లలను పోగొట్టుకున్న ఎలుగు బంటిని ఎదుర్కొని వచ్చింది కానీ, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగు బంటిని మనం ఎదుర్కోవచ్చుంటి. దీనికి అర్థం ఏంటంటే, మామూలుగా ఎలుగు బంటి యొక్క స్వభావం ఎలాగుంటుందంటే అది క్రూరంగానే ఉంటుందండి. ఎందుకంటే అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఆ పులి కన్నా సింహం కన్నా ఎక్కువగా భయపడేది ఎవరంటే ప్రజలు ఎలుగుబంటి గురించేనే. అది చాలా భయంకరమైనది. అది ఎక్కువగా వెనకాల వచ్చి దాడి చేయడం, సైలెంట్గా వచ్చి దాడి చేయడం, ఎలాగో దాడి చేస్తుందో కూడా తెలియదు, వెంటనే మనిషిని చీల్చి చెండాడేస్తుంది. అటువంటి స్వభావం ఎవరిదే? ఎలుగుబంటిది. మామూలు స్వభావమే దాని క్రూరమైనది. మరి అటువంటిప్పుడు పిల్లల్ని కందే కొన్ని నెలలు మోసింది ఎలుగుబంటి. మోసిన తర్వాత ఆ పిల్లలు పోయారు, అంటే చనిపోవడమో లేక ఏదైనా జంతువు తినేయడమో ఏదో జరిగింది. ఇప్పుడు పిల్లలు పోగొట్టుకుంది, అసలే దాని స్వభావమే క్రూరమైనది. తర్వాత పిల్లలను పోగొట్టుకుంది. పిల్లలు పోగొట్టుకుంటే ఇంకెంత కోపం ఉంటుంది దానికి, ఇంకెంత క్రూరంగా ఉంటుంది. అటువంటి క్రూరమైన పిల్లలు పోగొట్టుకున్న క్రూరమైన ఎలుగుబంటిని మనం ఎదుర్కోవచ్చు, కానీ మూర్ఖుని మాత్రం అసలు ఎదుర్కోలేం. అంటే మూర్ఖుడు ఎంత క్రూరుడో మీరు ఆలోచించాలి. మూర్ఖుడు ఎంత భయంకరుడో మనం ఆలోచించాలి. అసలు మూర్ఖ స్వభావం ఎంత మనకి నచ్చనదో ఒకసారి మీరు ఆలోచించాలి. అలాగైతే మరి యోబు యొక్క భార్య మూర్ఖురాలు మాట్లాడుతున్నాను యోబు అన్నాడు, మరి ఆమె స్వభావం కూడా అటువంటిది అనుకోవాలి మనం. అమ్మా, ఆమె స్వభావం కూడా అటువంటిది అనుకోవాలా అనేది మీకు ఇంకా క్లియర్గా మీకు ఉండే కొద్ది మీకు వివరిస్తాను. అదే సామెతల గ్రంథము ఇంకా మీకు తెలియజేస్తాను. అసలు ఆ మూర్ఖ స్వభావము మూర్ఖులు ఎలా ఉంటారన్నది. 26వ అధ్యాయం 7వ వచనం. కుంటివాని కాళ్ళు పొట్టు లేక ఉన్నట్టు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండాను. చాలండి. దీనికి మీకు అర్థం క్లియర్గా చెప్తానండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. కుంటివాని కాళ్ళు పొట్టు లేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండాను. దీనికి అర్థం ఏంటంటే, కుంటివాడు ఉన్నాడు, తనకి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కానీ పని చేయవు. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కానీ పని చేయవు. ఇప్పుడు ఆ కుంటివాడు తన చేతులను కానీ తన కాళ్ళను కానీ ఉన్నాయి, కానీ లోపం వల్ల వాటిని ఉపయోగించుకోలేడు. లేఖన మధ్య చెప్తుంది, వాటిని ఉపయోగించుకోలేడు. పనికి ఉపయోగించుకోలేడు, నడవడానికి ఉపయోగించుకోలేడు, చేతులు కలపడానికి లేకపోతే ఏదైనా పని చేయడానికి వాటిని ఉపయోగించుకోలేడు. అలాగే మూర్ఖుడు కూడాను అటువంటి వాడేనంటండి. అంటే దీనికి అర్థం ఏంటంటే, మూర్ఖుడి నుంచి జ్ఞానానికి సంబంధించినటువంటి మాటలు వస్తాయి, జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడతాడు, కానీ మూర్ఖుడు అవి పాటించడు. మీరు చెప్పిన అర్థమైందా? కుంటివాడు తన కాళ్ళు చేతుల్ని ఎలాగైతే ఉపయోగించుకోలేడో, కాళ్ళు చేతులు ఉంటాయి కానీ వాటిని ఉపయోగించుకోలేడు. అలాగే మూర్ఖుడు కూడా అంతేనండి. మూర్ఖుడు కూడాను జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడతాడు, కానీ అవి మాత్రం పాటించడు.
మీరు వాట్సాప్ స్టేటస్ లో చూస్తూనే ఉంటారు, అందరూ నన్ను మోసం చేశారు, లేకపోతే నేను అందరితో ప్రేమగా మాట్లాడుతున్నాను అయినా కానీ నేను ఎలా చేస్తున్నారు, ఆ కొటేషన్లు ఈ కొటేషన్లు చాలా ఉంటాయి. నిజంగా వాట్సాప్ కొటేషన్ చూస్తూ ఉంటే అందరూ మంచి వాళ్ళేనేమో అనిపిస్తుంది, అసలు భూమి మీద ఎవరు చెడ్డవాళ్ళు లేరు అనిపిస్తుంది మనకి. అంటే ప్రజలు ఎలాగున్నారంటే నిజంగా మోసపోయాను, లేకపోతే మంచి చేశాను, అందరికీ మంచి చేశాను అన్న వాళ్ళే వాడే 10 మందిని మోసం చేసినాడు. ఇంతకీ ఆ స్టేటస్ లో పెట్టి వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే, వాళ్ళే మోసం చేసి ఇతరులు మోసం చేశారని స్టేటస్లు పెట్టుకుంటారు. వాళ్ళ మీద మనం జాలి పడాలి, కనికరం పడాలి, ఇవన్నీ పడాలి. ఈ మూర్ఖులు కూడా అటువంటి వాళ్ళేనండి. జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడతారు కానీ అవి పాటించరు. ఇప్పుడు చాలా మంది తేనె మాటలు మాట్లాడతారు, వినసొంపుగా మాట్లాడతారు కానీ వారు అవి పాటించరు. మూర్ఖులు కూడా అంతేనండి. మరి దీని ప్రకారం చూస్తే యోబు భార్య కూడా అటువంటిదేనా అమ్మా? యోబు భార్య కూడా అటువంటిదేనా? అది మనం ఉండేకొలది మనం నేర్చుకుందాం. అదే అధ్యాయం 9వ వచనం చదవండి. మూర్ఖుల నోట సామెత, మత్తులు గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. చాలండి, దీనికి కూడా మీకు అర్థం చెప్తాను. అంటే మూర్ఖుల స్వభావం ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తున్నాను. మత్తు గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. దీనికి అర్థం ఏంటంటే త్రాగుబోతున్నాడండి. మత్తుడు అంటే వాడి అర్థం త్రాగుబోతున్నాడు. త్రాగుబోతుకి ఒక ముళ్ళు ఇచ్చారు మీరు, వాడి దగ్గర ఒక ముళ్ళు ఉంది. త్రాగుబోతు దగ్గర ముళ్ళు అంటే ఆ ముళ్ళుని దాన్ని ఎలా ఉపయోగించాలో ఆ త్రాగుబోతుకి తెలియదు. ఎవరన్నా త్రాగుబోతు భర్తలు ఉన్నారమ్మా? మీకు ఉన్నారా లేరా? అదృష్టవంతులు. వాళ్ళ దగ్గర ఏదన్నా వస్తువు అంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అంటే అది పడివలికి తెలుస్తుంది, మీరు పాటలేదు కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు అదే ఉదాహరణగా వాడి దగ్గర ముళ్ళు ఉందనుకోండి, ఆ ముళ్ళుని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అంటే మీకు ఇంకా క్లియర్ అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఆ ముళ్ళు ద్వారా తననైనా గాయం చేసుకోవచ్చు, అదే ముళ్ళు ద్వారా ఇతరులైనా కానీ గాయపరచవచ్చు. అర్థమవుతుందా? త్రాగుబోతుడి దగ్గర కత్తి ఉందనుకోండి, ఆడు ఎలా తిప్పాడో తెలియదు. గన్నం ఉందనుకోండి, ఎవరిని పెళ్లి చేస్తాడో తెలియదు. అలా ఉంటది. అదే ఇప్పుడు ముళ్ళు అనమాట. నేను వాక్య ప్రకారం చెప్తున్నాను. ముళ్ళు ఉందనుకోండి, ఆ ముళ్ళుని త్రాగుబోతు కాబట్టి తననైనా గాయం చేసుకోవచ్చు, లేకపోతే ఇతరులైనా కానీ గాయం చేయొచ్చు. అలాగే మూర్ఖుడు కూడా ఎటువంటి వాడంటే సామెతలు అంటే జ్ఞానోదయమైనటువంటి మాటలండి. సామెత అని రాయబడింది కదా, దానికి అర్థం ఏంటంటే జ్ఞానయుక్తమైన మాటలు. ఇప్పుడు అలాగే మూర్ఖుడు కూడాను వాడి నోట నుండి వచ్చే మంచి మాటలు అనుకుంటాడు, వాడు అనుకుంటాడు. పవిత్రమైన మాటలు వాడు అనుకుంటాడు, జ్ఞానయుక్తమైన మాటలు వాడు అనుకుంటాడు. కానీ ఆ మాటల ద్వారా ఇతరులకి ఇబ్బంది కలిగిస్తాడు. అది మూర్ఖుడు ఏం చేస్తాడండి? ఒకడేమో మీకు ముందు 5వ వచనంలో చదివింది, దానికి అర్థం ఏంటంటే జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడతాడు కానీ వాడు పాటించడు. ఇప్పుడు దీనికి అర్థం ఏమిటంటే వాడు మాట్లాడే మాటల ద్వారా ఇతరులకి ఇబ్బంది కలిగిస్తాడు. అది ముందు వాడి దగ్గర ఉన్నప్పుడు తనకైనా గాయం చేసుకోవచ్చు, ఇతరులకైనా కానీ గాయం చేసుకోవచ్చు. అలాగే మూర్ఖుడు కూడా అంతే, తను మాట్లాడే మాటల ద్వారా ఇతరులకి ఇబ్బంది కలిగిస్తాడు, ఇతరులకి మనోవేదన కలిగిస్తాడు, ఇతరులకి దుఃఖాన్ని కలగజేస్తాడు. అమర్థమవుతుందా? కొందరు మాటలు అలాగే ఉంటాయండి. కొందరు మాటలు పోనీ దెబ్బ తగిలినా కానీ దెబ్బ కొట్టినా కానీ అంత బాధ అనిపించదు, కానీ మాటల ద్వారా చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి కఠినంగా మాట్లాడేవారు ఉన్నారు, దుర్మార్గంగా మాట్లాడేవారు ఉన్నారు. అమర్థమవుతుందా? వాళ్ళందరూ కూడా మూర్ఖ స్వభావం కలిగిన వారండి. ఈ మూర్ఖులందరూ కూడా అలాగే మాట్లాడతారు. మనశాంతం కుటుంబంలో భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు అండి. అమ్మ మూర్ఖులు అంటే స్త్రీలు పురుషులు ఇద్దరునండి. మళ్ళీ మీరు మగవాళ్ళేమో స్త్రీలు అనుకుంటున్నారేమో, స్త్రీలేమో పురుషులు అనుకుంటున్నారేమో. అలాగనుకోకండి, ఇద్దరులో ఉంటారు, పురుషుల్లోనే ఉంటారు, స్త్రీలోనే ఉంటారు. ఇప్పుడు ఈ ప్రకారం చూస్తే ఇటువంటి స్వభావం యోబు భార్యలో ఉందా లేదంటారా? యోబు తన యొక్క భార్యని ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూర్ఖ స్వభావాలు ఈమెలో ఉన్నాయంటారా అమ్మ? ఉన్నాయంటారా? ఇప్పుడు మీకు
అసలైనటువంటి వాక్యంలోనికి మీకు వచ్చేస్తాను. యోబు గ్రంథము 2వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. అతడు ఒళ్ళు గోకుకుంటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకిందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మెను. చాలండి, ఇది ఇప్పుడు మీకు వ్యాఖ్యానం చేస్తానండి, జాగ్రత్తగా వినండి. అతడు ఒళ్ళు గోకుకుంటకే చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా. యోబు గారు వచ్చినటువంటి రోగం, యోబు గారికి వచ్చినటువంటి రోగం చాలా మంది ఏమనుకుంటారో, యోబు గారికి వచ్చిన రోగం ఏమనుకుంటారు చెప్పండి? కుష్ఠ రోగం అనుకుంటారు. కానీ బైబిల్లో ఎక్కడా కూడా యోబుకి కుష్ఠ రోగం వచ్చినట్టు బైబిల్ ఎక్కడా రాయబడలేదు. అర్థమవుతుందండి? అసలు బైబిల్లో యోబుకి కుష్ఠ రోగం వచ్చినట్టు ఎక్కడా రాయబడలేదు. అసలు యోబుకి వచ్చింది కుష్ఠ రోగమా కాదన్నది కూడా ఎవరికి తెలియదు. కానీ అతనికి ఉన్నటువంటి లక్షణాలు బట్టి కుష్ఠరోగం అనుకుంటున్నారు, కానీ అయినా కానీ కుష్ఠరోగం కాదు. కుష్ఠరోగం యొక్క లక్షణాలు ఎలాగుంటాయంటే, కుష్ఠరోగం యొక్క లక్షణాలు ఎలాగుంటాయంటే జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడైనా కానీ అతనికి ముందు పుండు వేస్తారు. పుండు వేసిన తర్వాత ఎలాగుంటుందంటే, అక్కడ 7 రోజులకి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. లోన పచ్చిగా ఉంటుంది, పైనేమో తెల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. లోనేమో పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, 7 రోజుల తర్వాత యాజకుడి దగ్గరికి వచ్చి కనపరుచుకోవాలి. ఆ కుష్ఠరోగం తగ్గిందా లేదు. అర్థమవుతుందా? అప్పటికి తగ్గలేదనుకోండి, ఆ యొక్క కుష్ఠరోగం అప్పటికి తగ్గలేదనుకోండి, అప్పుడు ఉండు కొలది సంవత్సరాలు గడిచే కొలది ఎలా ఉంటుందంటే, అతనికి చర్మం అంతా కూడాను తెలిపైపోతుంది, లేకపోతే ఊడిపోయే లక్షణాలు వస్తాయి. తర్వాత ఏమవుతుంది అంటే, కుష్ఠరోగం వచ్చిన వాడికి ఏళ్ళు మొత్తం అన్ని కూడా ఊడిపోతాయి, చేతులేళ్ళు ఊడిపోతాయి, అలాగే కాళ్ళు ఏళ్ళు కూడా ఊడిపోతాయి. ఆఖరికి కొన్ని 20-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా తగ్గలేదు అనుకోండి, అప్పటికి ఆ బాధతోటి చచ్చిపోతాయి. మరి అలాగైతే యోబుకి అటువంటి లక్షణాలు లేవండి. అసలు యోబుకి అటువంటి లక్షణాలు లేవు. అందుకే యోబుకి వచ్చింది కుష్ఠరోగం కాదండి, కానీ ఒక రకంగా దానికంటే భయంకరమైనదే. అదొక చర్మ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి అనమాట. అర్థమవుతుందా? అది ఇప్పుడు అతడు ఒళ్ళు గోకుకుంటకి చెల్ల పింకు తీసుకుని బూడిదలో కూర్చుండగా. బూడిదలో కూర్చున్నాడంటే, బూడిదలో కూర్చోవడం అంటే బూడిద ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కూర్చోవడం కాదండి. అసలు బూడిద ఎక్కడి నుంచి వచ్చింది యోబు గారికి? అసలు యోబు గారికి బూడిద ఎలా వచ్చింది? దీని వ్యాఖ్యానంలో భాగంగా చూసినట్లయితే, బూడిద అంటే ఇప్పుడు మీరు పొయ్యి మంటేస్తారు కదా, ఆ యొక్క కట్టెలు కాల్చినటువంటి బూడిద అది అనుకోకండి. ఇక్కడ బూడిద అనేది ఏంటంటే, అతని ఇంటి బయట ఆరు బయట ఉండే పెంట కుప్ప అండి. అర్థమవుతుందా? చెత్త లాంటిది, చెత్త ప్రదేశం. ఇప్పుడు ఆ చెత్త ప్రదేశంలో కూర్చున్నాడు అన్నమాట. ఎవరో? యోబు గారు. ఏం చేస్తున్నాడు? చెల్ల పింకు తీసుకుని. చెల్ల పింక్ అంటే అర్థం ఏమిటి చెప్పాలి? చెల్ల పింక్ అంటే సింపుల్, మట్టి పింక్ అని అర్థం. అర్థమవుతుందండి? చెల్ల పింక్ అంటే అర్థం ఏంటి? మట్టి. ఇప్పుడు కొండలో అవన్నీ తయారు చేస్తారు కదా, మన పూర్వం అవే రోజులు కదా, దాంట్లోంచి పగిలినటువంటి పింక్ అనమాట, మట్టి పెంకు. ఇప్పుడు అర్థమైందండి? ఇప్పుడు ఆ మట్టి పెంకు బూడిదలో కూర్చుండగా, అంటే చెత్త ప్రదేశంలో కూర్చుని గోక్కుంటూ ఉంటుంటే, అప్పుడు అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకిందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. చూడు యోబు భార్య ఏమని మాట్లాడుతుందో, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఎందుకు ఈ మాట అంటుంది యోబు భార్య? ఇప్పుడు దీన్ని బట్టే మనం ఏమనుకుంటాం? నిజంగా ఇవి చెడ్డదే అనుకుంటాం. మీకు అనిపిస్తుందా? యోబుని వచ్చి ఏమంటుంది? అసలే మనవాడు వ్యాధితోటి బాధపడుతూ, ఆ రోగంతో బాధపడుతూ ఏం చేస్తున్నాడు? చిల్ల పెంకు తీసుకుని ఆ యొక్క చెత్తలో కూర్చుని గోక్కుంటున్నాడు, అసలే బాధలో ఉన్నాడు. మనం వచ్చిన వాడి దగ్గరకు వచ్చి ఏమంటుంది? దేవుని దూషించి చచ్చిపో అంటుంది. నీ యథార్థతనే విడిచిపెట్టి, నీ భక్తిని విడిచిపెట్టి, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని దూషించి చచ్చిపో అంటుంది. ఇప్పుడు దీన్ని బట్టే చాలా మంది దైవజనులు కావచ్చు, చాలా మంది విశ్వాసులు కావచ్చు, ఏమనుకుంటారంటే యోబు భార్య మంచిది కాదు, చెడ్డదే అనుకుంటారు. అర్థమవుతుందండి? యోబు భార్య
మంచిది కాదు, చెడ్డదే అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యోబు భార్య మంచిది. అర్థమవుతుందండి? అది ఎలాగో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. యోబు భార్య మంచిది అని నేను ఎందుకు అంటున్నానంటే జాగ్రత్తగా. ఇప్పుడు దేవుని దూషించి చచ్చిపోంది కదా, మరణము కమ్మంది అంటే చచ్చిపోయిన అర్థం. ఈ మాట అనకముందు ఆమె ఎంతటి బాధను అనుభవించిందో మీకు తెలియజేస్తారు. ఇప్పుడు జాగ్రత్తగా. యోబు మొట్టమొదటిగా ఏం కోల్పోయాడు? ఆస్తిని కోల్పోయాడు. తనకు ఉన్నటువంటి మందలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఎద్దులు కావచ్చు, అర్థమవుతుందా, ఒంటిలు కావచ్చు, ఇవి సమస్తము కోల్పోయాడు. ఇప్పుడు కుటుంబంలో భార్య భర్త, కుటుంబంలో భార్య భర్త. ఇప్పుడు కుటుంబంలో ఏదైనా ఉందంటే అది ఇద్దరికీ చెందుతుంది, భార్యకి భర్తకే చెందుతుంది. అర్థమవుతుందా? అలాగని భర్తకే చెందుతుందా? అలాగని భార్యకే చెందుతుందా? మామూలుగా స్త్రీలు అయితే ఊరుకోరు. మామూలుగా అయితే మీకు ఏదైనా వివాదాలు గొడవలు వస్తే ముందు మనువర్తి కేసు పెట్టేస్తారు. పెట్టరు స్త్రీలు. ఎందుకు? భాగం ఉందనే కదా, లేకపోతే ఆస్తిలో కేసు పెట్టేస్తారు. ఏదైనా ఉంటే ఉద్యోగంలోని శాలరీలో కటింగ్ పెట్టేస్తారు. హక్కులు, మీ హక్కు ఏం చేస్తున్నారు? చట్టపరంగా పొందుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు? ఏదైనా కానీ భాగం, ఏదైనా కానీ ఆస్తిలో భాగం, భార్యకి భర్తకి. అర్థమైంది కదండి? ఇప్పుడు యోబు తన యొక్క మందను కోల్పోయాడు, తన యొక్క పశువులను కోల్పోయాడు, గొర్రెలను కోల్పోయాడు, ఒంటిలను కోల్పోయాడు, ఎద్దులను కోల్పోయాడు. ఇప్పుడు కోల్పోయాడు అంటే ఇప్పుడు ఈమె కూడా కోల్పోయినట్టే కదా. నేను చెప్పింది అర్థమైందండి? యోబు భార్య కూడా కోల్పోయింది. యోబే కోల్పోలేదు ఇక్కడ, యోబు భార్య కూడా కోల్పోయింది. ఇప్పుడు నా పశువులు, నా గొర్రెలు, నా ఆస్తి పోయిందని యోబు ఎంత బాధపడుతున్నాడో యోబు భార్య కూడా బాధపడతా లేదా? నీ భర్త బాధపడితే నువ్వు బాధపడవా? ఆలోచించండి. నీ భర్తకి ఏదైనా ఒక 100 రూపాయలు పోగొట్టుకున్నాడంటే అది నీకు బాధగా ఉండదా? ఒక మొబైల్ పోగొట్టుకున్నాడంటే నీకు ఎంత బాధ? నేను చెప్పిన పాయింట్లు అర్థమవుతాయా? అలాగే ఇప్పుడు యోబు ఆస్తిని పోగొట్టుకున్నాడంటే ఆ బాధ ఎవరుకుంటుంది? యోబు భార్య కూడా ఉంటుంది. ఇది నెక్స్ట్. ఇప్పుడు యోబు తర్వాత ఎవరిని కోల్పోయాడు చెప్పండి. అదంతా మొదటి అధ్యాయం చదివితే మీకు క్లియర్గా అన్నీ తెలుస్తాయి. ఎవరిని కోల్పోయాడు? పనివారిని కోల్పోయాడు. ఎవరిని కోల్పోయాడండి? పనివారిని కోల్పోయాడు. ఇప్పుడు పనివారిని కోల్పోయాడంటే ఇప్పుడు ఈ బాధ ఎవరికే? యోబుకి బాధే. అంతకంటే ఎక్కువగా యోబు భార్య కూడా బాధ. ఆలోచించండి. మీ ఇంట్లో పని మనిషి ఉంది, పని మనిషి ఓ రోజు పనికి రానుంది. అప్పుడు ఆ భార్య ఎవరి మీద పడుతుంది? భర్త మీద పడతా, భార్య మీద పడతా? భార్య మీద పడుతుంది. నేను చెప్పింది అర్థమవుతుందండి? భార్య మీదే పడుతుంది. ఇప్పుడు యోబు బాధలు అనుభవిస్తున్నాడు. ఇటేమో ఆస్తిపోయింది, ఇంకొకటేమో పనివారులు పోయారు. పనివారులు పోయినప్పుడు ఇప్పుడు అసలైనటువంటి బాధ, కష్టము అనేది ఇప్పుడు ఎవరి మీద పడతా? భారం అనేది యోబు భార్య మీదే పడుతుంది. ఇప్పుడు పనులన్నీ ఎవరు చేసుకోవాలి? యోబు భార్య చేసుకోవాలి. ఇంట్లో ఆమె చక్కదిద్దారు, ఇంకా అన్ని పనులు ఆమె చేయాలి. మరి బాధ ఎవరికే? యోబు భార్యకే. నెక్స్ట్ ఏం కోల్పోయాడు యోబు? అమ్మ చెప్పండి. నెక్స్ట్ ఏం కోల్పోయాడు? పిల్లల్ని. ఎవరిని కోల్పోయాడండి? పిల్లల్ని కోల్పోయాడు. అంటే ఇటు కుమార్తెలు ఉన్నారు, ఇటు కుమారులు కూడా ఉన్నారు. 10 మంది పిల్లలను, 10 మంది పిల్లలను కూడా కోల్పోయాడు. ఎందుకంటే వారు ఓ దిక్కున ఉంటే ఆ యొక్క బంగ్లా కూలిపోయి పడిపోయాడు. ఇది మీకు తెలిసిందే. ఇప్పుడు పిల్లల్ని కోల్పోయాడంటే యోబుకి ఎంత బాధ ఉంటుంది? పిల్లల్ని కోల్పోయాడంటే యోబుకి ఎంత బాధ ఉంటుంది? ఇటేమో ఆస్తిని కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు, ఆఖరికి పిల్లలను కూడా కోల్పోయాడు. ఎంత బాధ ఉంటుంది యోబుకి? చాలా బాధ ఉంటుంది. ఆ తండ్రి ఎంత బాధ అనిపిస్తాడో అది మనం వర్ణించలేం. ఇప్పుడు యోబు భార్య విషయంలోకి వస్తాం. నాకు తెలిసి పిల్లలు పోయిన విషయంలోని యోబు కంటే యోబు భార్య రెట్టింపు వేదన పడి ఉంటుందండి. ఎందుకు రెట్టింపు వేదన పడి ఉంటుంది? 10 మంది పిల్లలంటే మామూలు విషయం కాదు. 10 గర్భాలు ధరించింది. ఒక్కొక్కరికి
9, 10 నెలలు చెప్పిన ఇంచుమించు అవన్నీ చూసుకుంటే 10 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాలు పిల్లల కండమే సరిపోయింది దానికి. అంటే 10 సంవత్సరాలు ఒకేసారి జరిగిందని ఆటలేదు. 10 మంది పిల్లలు కాబట్టి 10 సంవత్సరాలు వేసుకోండి, అది మధ్య మధ్యలో కావచ్చు. అంటే ఇంచుమించు 10 సంవత్సరాలు వీళ్ళకి పిల్లల కండం సరిపోయింది. 10 సంవత్సరాలు పిల్లల కండం సరిపోయిందంటే మరలా యవ్వనస్తులని రాయబడింది. పిల్లలు చనిపోయిన వాళ్ళు ఎవరండి? మరి పసిపిల్లలు కాదు, యవ్వనులు అని రాయబడింది. యవ్వనులు అంటే వాళ్ళ బాల్య దశ ముగించబడినట్టే కదా. మరి బాల్య దశలో పిల్లల్ని ఒక్కొక్కరిని ఏ విధంగా పెంచి ఉంటుందో తల్లి, ఎట్టి విధంగా వాళ్ళకి పనులు చేసి ఉంటుంది. పోనీ ఒక పిల్లోని మీరు తట్టుకోలేరు. అమ్మ ఒక పిల్లని పెంచగలుగుతున్నారు మీరు? పెంచలేక కదండి వెంటనే మీరు మొబైల్ ఇచ్చేసి మీ పనులు మీరు చూసుకుంటున్నారు. పెంచలేక కదండి వాడు బయటికి వెళ్ళి ఆడుకుంటే మంచిది, మన పనులు చేసుకుందాము అనుకుంటున్నారు. ఒక పిల్లోడు 2 పిల్లలకి మనం ఇంత కష్టపడుతున్నాం, ఇంత శ్రమ అనిపిస్తున్నాం. మరి అటువంటిది 10 మంది పిల్లలు అంటే అసలు ఆ తల్లి ఎంత వాళ్ళని కవర్ చేసి ఉండాలి, ఎంత వాళ్ళని కాపాడుతూ ఉండాలి, ఎంత వాళ్ళ పట్ల శ్రద్ధ పెట్టి ఉండాలి. వారికి పాలు ఇవ్వడం కావచ్చు, ఆహారం పెట్టడం కావచ్చు, స్నానాలు చేయించడం కావచ్చు, ఎన్ని శ్రమ అనిపించుంటుంది ఆ తల్లి. పిల్లల కంటమే ఒక బాధ, వేదన. అర్థమవుతుందా? అలా స్త్రీ పిల్లలకనే ప్రసవ వేదనని దేవుడు చాలా ఎక్కువగా ఉన్నతంగా పోల్చాడు. అంత బాధని, అసలు అదే బాధ ఎక్కువ. తర్వాత వాళ్ళ పిల్లల్ని పెంచడం యవ్వనం దాకా, అంటే బాల్య దశ నుంచి పెంచి పెద్దవారిని చేసేంత వరకు ఆమె పడిన కష్టం అది ఎవరికైనా ఉంటుందా? ఇప్పుడు మరి పిల్లల్ని చనిపోతే ఆ బాధ యోబు కంటే ఎవరికి ఎక్కువ బాధ ఉంటుంది? యోబు భార్యకి ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందండి? ఆ బాధ యోబు భార్యకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆమె 10 గర్భాలు వ్యర్థమైపోయాయి. ఆమె 10 గర్భాలు పోయాయి. పడిన కష్టం, ఆవిడ పడిన వేదన అంతా కూడా వ్యర్థమైపోయాయి. ఇప్పుడు యోబు కంటే యోబు భార్యకి ఎక్కువ బాధ అండి, ఎక్కువ వేదన అండి. ఎంత బాధ అనిపించుంటుంది ఆ తల్లి. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత యోబుకి ఏమొచ్చింది? భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. నేను కుష్ఠరోగం అయితే అన్నాను, అర్థమవుతుందండి? భయంకరమైనటువంటి వ్యాధి అనేది వచ్చింది. ఇప్పుడు ఈ భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఇప్పటి వరకు కుటుంబంలో ఎవరు పోషించారు? యోబు పోషించారు. కుటుంబంలో ఎవరు పోషించారు? యోబు పోషించారు. తన భార్యని కావచ్చు, 10 మంది పిల్లల్ని కావచ్చు, అన్ని విధాలు అన్ని చక్కదిద్దాడు, పనివారిని చక్కదిద్దాడు, అన్ని చక్కగా చూసుకున్నాడు. లోటు లేదు, తినడానికి హాయిగా చాలా చక్కగా ఉంది జీవితం. ఇప్పుడు అన్నీ పోయాయి. ఆస్తి పోయింది, పనివారు పోయారు, పిల్లలు పోయారు, ఆఖరికే తన ఆరోగ్యం కూడా పోయింది. ఎవరిదే? యోబుది ఆరోగ్యం పోయింది. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడో? ఆరోగ్యం పోయిందంటే ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడో? చెత్త ప్రదేశంలో కూర్చుని గోక్కుంటున్నాడు. ఇప్పుడు గోక్కుంటున్నాడంటే ఇప్పుడు యోబుకి ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వాలా? యోబుకి ఏం కావాలి? ఆహారం కావాలి. అక్కడికి వెళ్ళి ఆహారం ఇవ్వాలా? ఇప్పుడు ఎవరిస్తారు? అక్కడికి వెళ్ళి ఆ చెత్త ప్రదేశానికి వెళ్ళి లేకపోతే బయట ప్రదేశానికి వెళ్ళి అతనికి ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఎవరిస్తారు? ఆమె ఎవరిస్తారు? ఆమె ఇవ్వాలి. యోబు భార్య ఇవ్వాలి. కొన్ని పనివాళ్ళు ఉన్నారా? ఇంతకు ముందంటే పనివాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వమంటే మంచినీళ్ళు తీసుకురా, లేకపోతే ఆహారం, లేకపోతే ఆ ఫ్రూట్స్ తీసి ఈ ఫ్రూట్స్ తీసుకురంటే వాళ్ళు అన్నీ తెచ్చేస్తారు. ఇప్పుడు ఎవరున్నారు? యోబు భార్య, యోబు, వీళ్ళిద్దరు తప్పించి ఆ ఇంట్లో ఎవరో కూడా లేరు. మరి అటువంటిప్పుడు ఇప్పుడు మంచినీళ్ళు పెట్టుకు వెళ్ళాలన్నా, ఆహారం పెట్టాలి అన్నా, అతనికి బాగోగులు చూసుకోవాలన్నా ఎవరు ఇప్పుడు పరిస్థితి? యోబు భార్యదే. ఎంత వేదన అమ్మ, ఎంత బాధ ఆలోచించండి. ఆ తల్లికి ఎంత బాధ, యోబు భార్యకి అసలు ఎంత బాధ ఆలోచించండి. ఇప్పుడు ఓకే, ఆహారం పెట్టుకెళ్ళడం, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వడం, లేకపోతే అతనికి ఏమైనా వస్త్రాలు ఇవ్వడం, లేక ఆ యొక్క ప్రదేశాన్ని నీట్గా తొడవడం చేయడం ఒకవేళ చేసింది అనుకోవచ్చు, భార్య కాబట్టి చేసింది అనుకోవచ్చు. మరి అలాగైతే మరి ఇప్పటికి ఆహారం ఈమెకి ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఇప్పుడు కుష్ఠరోగం వచ్చింది, కుష్ఠరోగం వచ్చిన వాడిని లేకపోతే ఏదైనా వ్యాధి వచ్చింది, ఆయన మంచం మీద మూలన అలా పడేస్తే, ఆహారం పెట్టకుండా మంచినీళ్ళు ఇవ్వకుండా అలా వదిలేస్తే
2-3 రోజుల్లో చచ్చిపోతాడా? అమ్మా చచ్చిపోతారా? కొంతమంది అలాగే చేస్తారు. వృద్ధులు ముసలోళ్ళు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదనుకోండి, లేక వాడి వల్ల ఏది కలిసి రావట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? సరిగ్గా మందులు ఎవరు, ఆహారం పెట్టరు, చచ్చిపోయేలాగా ప్లానింగ్ చేస్తారు. కొంతమంది ఉన్నారులేండి, ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సేవ చేయలేక చచ్చిపోతే బాగుండు అనుకుని. ఇప్పుడు యోబు భార్య విషయంలో మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించండి. ఆస్తి పోయింది కదా, పిల్లలు పోయారు కదా, పనివాళ్ళు పోయారు కదా, ఇప్పుడు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు యోబుని పోషించాలి, తనను తాను పోషించబడాలి, తను తినాలి, తను త్రాగాలి. ఇప్పుడు భర్త కూడా రోగిగా పడి ఉన్నటువంటి అతన్నే పెంచాలి, అతనికి పెట్టాలి. ఇప్పుడు ఈ భారం ఎవరి మీద పడింది? భార్య మీద పడింది. ఇప్పుడు ఈమె ఏం చేసింది అంటే, దీని ప్రకారం ఈమె బయటికి వెళ్ళి కష్టపడింది, ఆహారం కోసం కష్టపడింది. ఒకవైపు నుంచి ఆహారం కోసం కష్టపడ్డా, మళ్ళీ భర్తకి తనకు వండుకోవడం, పెట్టడం, ఇలా రోజులు సాగుతున్నాయి. కానీ యోబుకు మాత్రం ఈ రోగం మాత్రం తగ్గట్లేదు, వచ్చినటువంటి రోగం మాత్రం తగ్గట్లేదు. మరి ఎంత బాధ ఏమిటి ఆలోచించండి. కళ్ళారా చూస్తుంది. ఇప్పుడు యోబుకి ఏముంది? అమ్మ రోగం వచ్చి మూలన పడి ఉన్నాడు. అమ్మ ఏముంటుంది? హాస్పిటల్లో బెడ్ మీద పేషెంట్ ఉంటాడు, వాళ్ళకి ఏ బాధ ఉంటుంది? యాక్చువల్లీ బాధపడవలసింది అక్కడ ఉన్నటువంటి ఆ చూసుకునే వాళ్ళ పరిచారకులకి ఎక్కువ బాధ. ఆ డాక్టర్ని సంపాదించడం, ఆ డబ్బులు పోగు చేయడం, అటు ఇటు తిరగడం, టాబ్లెట్స్ తిరగడం, రోజుల తరబడి తిరగడం, ఉండడం, లేకపోతే దోమలు ఉన్న అక్కడ ఎలాగున్న ఫ్యాన్ లేకపోయినా, ఏసీ లేకపోయినా, టీవీ లేకపోయినా అక్కడ భరించుకోవడం అన్ని రోజులు. ఎవరికి వేదన, ఎవరికి కష్టం అంటే ఆ పేషెంట్ దగ్గర ఉన్న వ్యక్తులకే, ఆ కుటుంబస్తులైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు. మరి ఇప్పుడు యోబు ఆల్రెడీ పేషెంట్, ఓ దిక్కునే కూర్చున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, టెంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ బాధ ఎవరికి? ఈ కష్టం ఎవరికి? అతను తెచ్చి పెట్టాలి, పోషించాలి, తన కూడా పోషింపబడాలి, పనికి వెళ్ళాలి, వ్యవసాయ పనులు చేయాలి, లేకపోతే ఇవన్నీ చెయ్యాలి, కష్టపడాలి, పోషించాలి. ఈ బాధ ఎవరికి ఉండి? ఇప్పుడు యోబు భార్యకేనండి. యోబుకి ఏముందండి? అన్ని పోగొట్టుకున్నాడు, మంచాన్ని మీద మూలన కూర్చుని ఉన్నాడు. అర్థమవుతుందండి? ఈ బాధ అంతా కూడా ఎవరికండి? అలాగే నేను యోబుని తక్కువ చేయట్లేదు, ఎందుకంటే బైబిల్ గ్రంథంలోని యోబే సహనశీలుడని క్లియర్గా రాయబడింది. అది కూడా మీకు చూపిస్తాను. యోబు నేను తక్కువ చేయట్లేదు, కానీ యోబు భార్య మంచిదన్న విషయంలోనే మీకు ఆమె పడిన వేదన, కష్టము, బాధలు అవన్నీ కూడా మీకు చెప్తున్నాను. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆస్తి పోయింది, ఆ బాధ తినకే ఉంటుంది. పనివాళ్ళు పోయారు, ఆ బాధ తినకే ఉంటుంది. అలాగే కుమార్తెలు, బిడ్డలు పోయారు, ఆ బాధ తనకే ఉంటుంది. అలాగే ఆఖరికే భర్త రోగంతో ఉన్నాడు, ఈ బాధ తినకే ఉంటుంది. ఎంత బాధను అనిపిస్తుందండి. ఒకవైపు నుంచేమో కళ్ళారా చూస్తుంది, అయ్యో నా భర్త చెల్ల పెంకి తీసుకుని శరీరాన్ని గోక్కుంటున్నాడో అని కళ్ళారా చూస్తుంది. ఈ బాధని తట్టుకోలేకపోతుంది. ఆ తట్టుకోలేక అయ్యో నా భర్త ఈ రకంగా ఉన్నాడో, నా భర్త ఇంత బాధ అనిపించేదానిక అన్ని సర్వమో కోల్పోయాడు, ఆఖరికి చెల్ల పెంకుతో గోక్కుంటున్నాడు, మట్టి పెంకుతో గోక్కుంటున్నాడు. ఏంటి నా భర్తకి ఇంత పరిస్థితి వచ్చింది? ఈ రోగం తగ్గదో లేదో కూడా తెలియదు. అదేదో నా భర్త చనిపోవడం మేలు ఈ బాధ అనుభవించేదానికన్నా. ఈ చెత్త కుప్పలో ఉండి ఈ బాధను గోక్కుంటూ ఈ బాధను అనుభవించేదానికన్నా ఏం మేలు అనుకుందండి? నా భర్త చనిపోవడమే మేలు అనుకుంది. ఇప్పుడు అర్థమైందండి? ఎందుకు? ఉదాహరణకి మీకు చెప్తాను. ఇప్పుడు మనకి ఎవరన్నా ఇంట్లో పేషెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళన్నీ బెడ్ మీద, వాళ్ళన్నీ మంచం మీద నరక యాతన అనుభవిస్తున్నారు. అమ్మ నరక యాతన అనుభవిస్తున్నారు, మందులు కూడా పడట్లేదు, ఆఖరికి వాళ్ళకి ఆయుష్యం రోజులు వెళ్తూ ఉంటున్నాయి, అన్ని బెడ్ మీద. ఇప్పుడు వాళ్ళ యాతన, వాళ్ళ కష్టం అన్ని చూస్తే మనకు బాధ వేస్తుంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అమ్మ? ఏమనిపిస్తుంది? ఈ బాధ పాపం అనుభవించే దానికన్నా చనిపోవడమే మేలు అనిపిస్తుంది. అదేదో పాపంగా కాదు, అతను మంచి కోరి, అతని మేలు కోరి
అర్థమవుతుందా? మేలు కోరే ఏమనుకుంటాం? చనిపోతే మేలు అనుకుంటాం. అలాగే యోబు భార్య కూడా ఇప్పుడు అదే అందండి. ఇప్పుడు చదవండి, ఇప్పుడు అవసరం. నీవు ఇంకనూ యథార్థతను వదలకిందవా? దేవుని దూషించి మరణము కమ్మెనెను. చాలండి. అది ఇంత నా భర్త ఇంత బాధ అనిపిస్తున్నాడో, అన్ని కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. నా భర్త పరిస్థితి ఇంత ముందు రాజుల బంగ్లాలో హాయిగా ఉండేవాడు, తూర్పు దేశపు దేశాల కంటే ఉన్నవాడు. అటువంటి గొప్ప స్థితి నుంచి ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చేసాడు. నా భర్తను ఇలా చూడలేకపోతున్నాను అని నా భర్త ఈ స్థితి అనిపించేదానికన్నా, ఈ బాధ అనిపించేదానికన్నా చనిపోవడమే మేలు. ఇప్పుడు చనిపోవడమే మేలు అనుకుంటే ఎలా చనిపోతాడు? ఇంటికి ఎలా చనిపోవాలి అంటే అప్పుడు చెప్పింది అనమాట, నువ్వు ఇలాగుంటే నీకు ఏం అవ్వదు, కానీ నువ్వు దేవుణ్ణి దూషించు, అప్పుడు దేవుడు నిన్ను చంపుతాడు. నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుందండి? నువ్వు దేవుణ్ణి దూషించు, అప్పుడు దేవుడే నిన్ను చంపుతాడు. అప్పుడు నీ వేదనకి విముక్తి అనేది కలుగుతుంది. అది ఆ ఉద్దేశంతో అందండి. అర్థమవుతుందండి? ఆ ఉద్దేశంతో అందే. నీవు దేవుని దూషించు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుని దూషిస్తేనే నువ్వు చంపబడతావు. అర్థమవుతుందా? దేవుని దూషిస్తేనే నువ్వు చంపబడతావు. అప్పుడు నీ బాధకే విముక్తి. లేకపోతే ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అంటువ్యాధిలాగా దీన్ని నువ్వు అనుభవించాలి. ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తావు? ఎన్ని రోజులు అనుభవిస్తావు? అదేదో ఇప్పుడే నువ్వు దేవుని తిట్టు, అప్పుడు దేవుడు నిన్ను చంపేస్తాడు. అప్పుడు నీ వేదనకి, నీ కష్టానికి విముక్తి అనేది కలుగుతుంది. అందుకే నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటుంది అనమాట. అది ఆ ఉద్దేశంతో అందండి. అలాగని యోబు మీద కక్షతోటి, దేవుని మీద పగతోటి, దేవుడు నా యొక్క భర్తని ఆరోగ్యం తీసేశాడు, మాకున్నటువంటి ఆస్తిని పోగొట్టేశాడు అని దేవుని మీద పగతోటి అంటలేదండి. ఇక్కడ యోబుని తన బాధను చూడలేక, తన యొక్క భర్త యొక్క వేదనను చూడలేక నువ్వు చచ్చిపో అంటే దేవుని దూషించి చచ్చిపో అంటే అప్పుడే చంపబడతాడు. నువ్వు దేవుని దూషిస్తేనే అప్పుడు దేవుడు నిన్ను దూషించావు కాబట్టి నిన్ను తీసేసుకుంటాడు. అప్పుడు నీ బాధలకు విముక్తి అనేది కలుగుతుంది. ఆ ఉద్దేశంతో అందనమాట. అది అయినా కానీ అప్పుడు యోబు ఏమన్నాడో చదవండి, 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవింపతగదా అని ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. చాలండి. అప్పుడు యోబు సమాధానం ఇచ్చాడండి. ఇప్పుడు యోబు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి యోబు ఎంత మంచివాడో, ఎంత సహనశీలుడో మనం అర్థం చేసుకోవాలి. అది ఎలాగంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావో, ఇక్కడ ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. యోబు తన భార్యను మూర్ఖురాలు అని అనలేదండి. ఇక్కడ అర్థమవుతుందా? యోబు తన భార్యను మూర్ఖురాలు అని అనలేదు. మీరు ఆ వాక్యాన్ని సరిగ్గా చదవండి. అన్నాడా? అనలేదు. అర్థమవుతుందా? చాలా మంది ఇక్కడే పొరపాటు పడతారు. మూర్ఖురాలు యోబు భార్య మూర్ఖురాలు అని పొరపాటు పడతారు. కానీ యోబు భార్యని తన భర్తే, తన యోబే, తనవాడే అనలేదు. ఇంతకే మూర్ఖురాలు అని అనలేదు. కానీ ఆమె మాటలో మూర్ఖులు మాట్లాడినట్టుగా అతనికి అనిపించాయి. అర్థమవుతుందండి? మూర్ఖులు మాట్లాడినట్టుగా ఆ సందర్భంలో అతనికి అనిపించాయి. అందుకే ఆ మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు తప్పించి, ఓ మూర్ఖురాలా, నువ్వు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావేంటి, నువ్వు దేవుని దూషించమంటున్నావేంటి అని అన్నాడా? అలా అనలేదు. ఇప్పటివరకు తన యొక్క భార్య యొక్క కష్టాన్ని, బాధని, తనను పోషించడం ఇవన్నీ చూశాడు, తన బాధను అన్ని చూశాడు. అయినా కానీ మూర్ఖురాలని సంబోధించలేదు. నువ్వు అలాగని నువ్వు మాట్లాడుతున్నావో, మనం మేలు అనుభవించాలా, కీడు అనుభవించడానికి మనము తగమా అని
చాలా సహనంగా ఇక్కడ యోబు గారు సమాధానం ఇచ్చాడు, చాలా సహనంగా. అలాగని మూర్ఖురాలని మాత్రం అనలేదు. మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు అన్నాడు తప్పించి మూర్ఖురాలన్న పదం మాత్రం కావున యోబు భార్యము మూర్ఖురాలేమి కాదండి. కానీ ఆ సందర్భంలో పలికినటువంటి మాటను బట్టి తీసుకుని యోబు అలాగన్నాడు. అంటే తన సహనాన్ని చూపిస్తున్నాడు. ఎంత సహనం అంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనం గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చాలండి. యోబు యొక్క సహనం గూర్చి మీరు వింటిరి. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడంటే అర్థమవుతుందా? యోబు చాలా సహనం గలవాడంటండి. ఆ సహనం కలిగిన వారు ధన్యులు, సహించుకున్నవారు ధన్యులు. అంటే యోబు సహించుకున్నాడా లేదండి? ఆస్తి పోయింది, పనివారు పోయారు, అలాగే పిల్లలు పోయారు, అలాగే ఆరోగ్యం కూడా పోయింది, సహించుకున్నాడు ఇవన్నీ. మరి ఇప్పుడు ధన్యత కలిగిన వాడేనా? మరి అటువంటి సహనము అలాగే జాలి కనికరము ఎవరు కలిగి ఉన్నాడండి? యోబు కలిగి ఉన్నాడు. ఎంత కలిగి ఉన్నాడో ఇది మీకు ఇలా చెప్తే సహనం కలిగి ఉన్నాడో ఇలా కలిగి ఉన్నాడు అని చెప్పి మీకు అర్థం కాదు. ఇది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఎలాగంటే ఇందులో సాతాను కుట్ర ఉంది. ఆ యొక్క సహనంలో విజయం పొందాడు ఎవరో యోబు. అది ఎలాగో మీకు చెప్తాను. మీరు యోబు 3:10 చివరిలో ఏమనుంది? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపమో చేయలేదు. నోటి మాటతో నేను పాపం చేయలేదంటే దానికంటే ముందు చాలా సహించుకున్నాడండి. అది ఎలాగో మీకు చెప్తాను. ఇప్పుడు తన యొక్క మంద పశువులు అవన్నీ పోగొట్టుకున్నాడండి. అప్పుడైనా కానీ దేవుని దూషించాడండి? అమ్మ దేవుని దూషించాడా? అప్పుడు సాతాను ఏమనుకుందంటే ఈ ఆస్తి పోగొట్టుకుంటే ఎవరైనా కానీ దేవుని దూషించేస్తారు అనుకున్నాడు సాతాను. కానీ యోబు మాత్రం ఆ విషయంలో కూడా విజయం పొందేశాడు. తర్వాత పనివారు ఎవరో ఇంకా ఆస్తి పనివారు అంతా లేకపోతే ఒక్కడగా చేసుకోలేడు, ఇతని వల్ల కాదు, అప్పుడైనా కానీ దేవుడి ఇంత శ్రమ ఇంత కలగ చేశాడని దేవుని దూషిస్తాడేమో అని సాతాను ప్లానింగ్ చేసింది. అయినా కానీ ఆ విషయంలో కూడా యోబు ఏం చేశాడు? విజయం పొందాడు. ఆ యొక్క విషయంలో కూడా విజయం అనేది పొందాడు. ఆఖరికి సొంత కన్న బిడ్డలనే పోగొట్టుకుంటే ఎవరైనా కానీ దేవుని దూషిస్తారో సాతాను అనుకున్నట్టుగానే పిల్లలు పోగొట్టుకున్నాడు, పిల్లలు పోయారు. అప్పుడైనా కానీ దేవుని దూషిస్తాడేమో యోబు సాతాను గాడు అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా యోబు ఏం చేశాడండి? దేవుణ్ణి దూషించలేదు. తర్వాత ఏమనుకున్నాడు మళ్ళా సాతాను? ఈ ఆస్తి ఇవి కాదు, అసలు తనకే వస్తే ఈసారి దేవుని దూషిస్తాడే అనుకుని ఏం కలగజేసింది? రోగం అనేది ఆరోగ్యం అనేది చెడిపోయేలాగా చేసింది. అర్థమవుతుందండి? ఆరోగ్యం చెడిపోయేలాగా చేసింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా యోబు ఏం చేశాడు? సహించుకున్నాడు, విజయం పొందాడు. అంటే ఇటు ఆస్తి విషయంలో విజయం పొందాడు, ఇటు పనివారుల విషయంలో విజయం పొందాడు, పిల్లల విషయంలో విజయం పొందాడు. ఇంకా దేంట్లో విజయం పొందాడు? ఆరోగ్య విషయంలో, శరీర విషయంలో కూడా విజయం పొందాడు. నెక్స్ట్ ఎలాగైతే సాతానికి ఇంకా యోబుని ఎలా గెలవాలి, ఏ విధంగా ఇతని మీద విజయం సాధించాలి, దేవుని దగ్గర ఇతని దోషిగా ఎలాగూ నిలబెట్టాలి అని చాలా ప్లానింగ్ చేసింది. అప్పుడు ఏ విధంగా ప్లానింగ్ చేసిందంటే, అయితే యోబు భార్య దగ్గరికి వెళ్దాం. యోబు భార్య దగ్గరికి వెళ్ళి తనకే ఇప్పటి వరకు లేనటువంటి స్వభావం కావచ్చు, ఇప్పటి వరకు లేనటువంటి మాట తీరు కావచ్చు, అది అతనికి కొత్తగా మాట్లాడేలాగా చేసి ఆఖరికి నోటి మాట ద్వారా అయినా కానీ దేవుణ్ణి తప్పు పట్టేలాగా ప్రయత్నాలు చేద్దాం, ఆ విషయంలో ఓడించేలాగా చేద్దాం అనుకుని సాతాను గాడు ఏం చేశాడంటే
యోబు భార్యలోకి వచ్చాడు అన్నమాట. అర్థమవుతుందండి? యోబు భార్యలోనికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు దేవుని దూషించి మరణము కొమ్ము అన్న మాటనే ఎవరు పలికిచ్చాడు అంటే సాతాను గాడే పలికించాడు. అంటే దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఆల్రెడీ ఆమె అలా అనడానికి కూడా కారణం ఉంది. ఆ కారణాలు మీకు ఇప్పటివరకు చెప్పాను. ఆమె పడే బాధ ఏంటో, కష్టం ఏంటో, వేదన ఏంటో అవన్నీ చూసింది. ఈ చూసి తనకేమనిపించింది అంటే సాతాను పలికినటువంటి మాటలో ఏమనిపించింది అంటే ఇదంతా కూడా మంచిదే కదా, నిజమే కదా, నా భర్త ఇంత బాధ అనిపించే దానికన్నా చచ్చిపోవడం మేలు కదా అని అనిపించేలాగా చేసింది. అది పలికింది. ఆ యొక్క ద్వారానే కానీ నెగ్గుదాము, విజయం పొందుదామని సాతాను ప్లానింగ్ చేశాడు. అందుకే ఆఖరికే నోటి మాట విషయంలో కూడా, అంటే ఆస్తి విషయంలో, పనివారుల విషయంలో, పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో అన్నిటిలో విజయం పొందాడు. చివరిగా ఏంటి? నోటి మాట. ఇందులో కూడా ఆఖరికే యోబు సహనమో చూపించాడు. ఏమన్నాడు? కీడు అనిపించడానికే కీడు, మేలు అనిపించడానికి మనం మేలు అనిపించాలా, కీడు మనం అనిపించదా. అంటే ఆఖరికి నోటి మాటలో కూడా విజయం పొందాడు. అందుకే ఈ లేఖనం క్లియర్గా రాయబడింది. చివరిగా చదవండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. చాలండి. ఈ సంగతులలో యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. అంటే నోటి మాట కంటే ముందు ఏ విషయాలు విజయం పొందుకుంటూ వచ్చాడు? ఇటు ఆస్తి విజయం పొందాడు, పనివారులు విజయం పొందాడు, పిల్లలు విజయం పొందాడు, ఆరోగ్య విషయంలో విజయం పొందాడు, ఆఖరికి నోటి మాటలో కూడా విజయం పొందాడు. అందుకే రాయబడింది క్లియర్గా, నోటి మాటలో కూడా పాపము చేయలేదు. అంటే అంతకంటే ముందు అనేక విజయాలు పొందుకుంటూ వచ్చాడు. ఆఖరికి నోటి మాటలో కూడా దొరకలేదు సాతానికి. సాతాను ఓడిపోయాడు. లాస్ట్కి ఎవరు ఓడిపోయాడు? సాతాను గారే ఓడిపోయాడు. అందుకే మీకు యాకోబు రాసిన పత్రికలో యోబు వంటి సహనం గలవాడు, జాలియు కనికరం గలవాడు ఎవరన్నా ఉన్నారా? చూడండి. నెక్స్ట్ ఆఖరికి విజయం పొందాడు. విజయం పొందిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మళ్ళీ యోబుకి తిరిగి మరలా రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చేసింది. 10 గొర్రెలు పోయిననుకోండి, 20 గొర్రెలు ఇచ్చాడు. అర్థమవుతుందండి? అలాగే పనివారులు పోయారనుకోండి, మళ్ళీ తిరిగి పనివారిని ఇచ్చేసాడు. అలాగే పిల్లలను కూడా ఇచ్చాడు. మరి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరన్నా చనిపోతే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? యోబు భార్యలు 10 మంది, యోబు యొక్క పిల్లలు 10 మంది చనిపోయారు. చివరికి వచ్చేసారండి, వాక్యం ముగింపులోకి వచ్చేసాను. యోబు పిల్లలు 10 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అమ్మ ఎక్కడికి వెళ్తారు? మాట్లాడేంటమ్మా ఎవరు? అమ్మ ఎక్కడికి వెళ్తారు? యోబు ఆల్రెడీ పిల్లల విషయంలో బలు ఏర్పిస్తాం కానీ అవన్నీ కూడా చాలా చక్కగా నీతివంతంగా యథార్థంగా జీవించాడు. పిల్లల్ని కూడా అలాగే పెంచాడు. అప్పుడు పిల్లలు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? దేవుని దగ్గరికి వెళ్తారు, పరలోకం వెళ్తారు. ఇప్పుడు యోబు 42వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. చాలండి. ఆస్తి విషయంలోనైతే రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. 10 గొర్రెలు పోతే 20 గొర్రెలు ఇచ్చాడు. మరి పిల్లలు కూడా రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలి కదండి. మరి పిల్లలు కూడా రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలి కదా. 10 మంది పిల్లలు పోయారంటే ఎంతమంది కావాలి? 20 మందిని ఇవ్వాలి. మరి 20 మందిని ఎంచుకోలేదు దేవుడు చెప్పండి. అమ్మ 20 మందిని ఎంచుకోలేదు. ఏమి కాదండి. మొదట్లో 10 మంది పిల్లలు చనిపోయారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే పరలోకంలో ఉన్నారు. అర్థమవుతుందండి? అదొక 10. నెక్స్ట్ మరలా కొత్తగా పుట్టించాడు వీళ్ళని. పరలోకం నుంచి కిందకేమి దిగలేదు. అర్థమవుతుందండి? పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు పరలోకంలోనే ఉంటారు. మళ్ళీ కిందకు వచ్చి దిగి ఇదిగో మేము పిల్లలు, మా 10 మంది పిల్లలు అని దేవుడు చూపించలేదు. అర్థమవుతుందా? పరలోకంలో చనిపోయిన వాళ్ళు పరలోకం వెళ్ళిపోయారు, వాళ్ళు అక్కడే ఉన్నారు, హాయిగా చక్కగా ఉన్నారు. ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఎవరు? మళ్ళాను కొత్త వాళ్ళు. మరి ఎవరికి పుట్టారు? యోబు భార్యకి. మెయిన్ యోబు భార్య మంచిదా కాదా, నాకు అదే పాయింట్. నాకు మెయిన్ ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు యోబు భార్య
దేవుడు 10 మంది పిల్లలు ఇచ్చాడు అంటే మళ్ళీ యోబు భార్యకి ఇచ్చినట్టేనా? మరి యోబు భార్యని దేవుడు ఆశీర్వదించాడు లేదా? 10 మంది పిల్లలు వారి ద్వారా 16 వచనం చదవండి. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలం నుండి వృద్ధుడై మృతి పొందాను. చాలండి. యోబు పిల్లలను చూశాడంటండి. పిల్లలను చూశాడంటే అది ఎవరి ద్వారా? అతని భార్య వల్లే కదా. అతని భార్య మళ్ళీ 10 మంది పిల్లలను కందా లేదండి. మరి ఆమె ద్వారా పిల్లల సంతతిని చూశాడు. అంటే ఇప్పుడు మూర్ఖురాలు మాట్లాడుతున్నావు అన్న మాటలో దేవుని దూషించి చచ్చిపో అని అంద కదా ఎవరో యోబు భార్య. నిజంగా అది పాపము లేకపోతే నిజంగా అది వ్యతిరేకము అనుకుంటే కనుక దేవుడు యోబు భార్యను ఏం చేయాలి? శిక్షించాలి. కానీ దేవుడు ఏం చేశాడు? ఆఖరికి వచ్చేటప్పుడులోకి ఆమెను ఆశీర్వదించాడు, సంతతిని అభివృద్ధి చేశాడు, పిల్లల సంతతిని చూసేలాగా దేవుడు చేశాడు. అంటే యోబుతో పాటు దేవుడు ఆఖరికి యోబు భార్యని కూడా ఆశీర్వదించాడు. అర్థమవుతుందా? అంటే దేవుని దూషించి చచ్చిపో అన్న మాట తప్పించి యోబు భార్యలో మొత్తం అన్ని కూడా మంచి లక్షణాలండి. ఆమెకు ఉన్నటువంటి సహనము, త్యాగము, అలాగే బాధ్యత ఇప్పుడున్న స్త్రీలకి మీకు కూడా ఉండకపోవచ్చేమో. నేను చెప్పేటప్పుడు మీకు అర్థమై ఉండాలి. ఆమెకు ఉన్నటువంటి సహనము, యోబుకే సహనం కాదు, యోబు భార్యకి కూడా సహనం ఉంది. ఎవరు చూసుకుంటారమ్మా భర్తలకు అయిపోతే? ఒంటరిగాన ఎవరూ లేరు, బంధువులు స్నేహితులు అటువంటి రోగంతో ఉన్నప్పుడు రారండి, దూరంగా జరిగిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు. ఆఖరిని వచ్చారు బంధువులు స్నేహితులు అందరూ కూడా. ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు తప్పించి చర్చించడానికే, వాళ్ళైనా ఆఖరిలో వచ్చారు. మొదట్లో కాదండి, ప్రారంభం గురించి రాయబడలేదు, ఆఖరిలో వచ్చారు వాళ్ళు కూడా. బంధువులు స్నేహితులు కూడా ఆఖరిలో వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళకి ఏదో పెట్టాలి కాబట్టి మనం హాస్పిటల్కి వెళ్తే ఏదో పెడతాం కదా, అలాగే పెట్టి వెళ్ళిపోయారు. మరి ఎంత భరించింది, ఇంత కష్టం అంతా అనిపించింది. ఒక్కటే, పిల్లలు లేరు అదొక బాధ కదండి, ఆస్తి లేదు అదొక బాధ కదా, పనివారు లేరు అదొక బాధ కదా, ఇల్లు పోయింది అదొక బాధ కదా. ఆఖరికి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, పిల్లల్ని ఇచ్చాడు, మరలా తిరిగి మళ్ళా సంతతిని ఇచ్చాడు. అదే కావున ఆ యొక్క మాటలో తప్పించి యోబు భార్యకు ఉన్నటువంటి సహనము శీలి ఇప్పుడున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి స్త్రీలకి ఉండకపోవచ్చు. అంత సహనం అండి, అంత మంచిది యోబు భార్య. అర్థమవుతుందండి? ఇప్పుడు మీకు ఆఖరిగా చరిత్ర ప్రకారం యోబు భార్య గురించి చెప్తాను. చరిత్రలో ఏమి రాయబడింది? వాక్యం అయిపోయిందండి, చాలా సింపుల్. చరిత్రలో యోబు భార్య గురించి ఏం రాయబడింది? మామూలుగా అయితే బైబిల్లో యోబు భార్య గురించి రాయబడలేదు. అంటే పేరు, భార్య పేరు అనేది బైబిల్లో లేదు. మామూలుగా అయితే యోబు భార్య పేరు ఏం పేరు అంటే సిటీస్ అని. యోబు భార్య పేరు చరిత్ర ప్రకారం సిటీస్. కొన్ని గ్రంథాల్లో ఏమని రాయబడింది? సిటీ డోస్ అని రాయబడింది. ఆమె పేరు సిటీస్ లేదా సిటీ డోస్ అని రాయబడింది. చరిత్ర ప్రకారంలో యోబు భార్య గురించి ఏమని రాయబడిందంటే, యోబు పెంట కుప్పలో లేక చెత్తలో ఉండేప్పుడు అన్ని సర్వం కోల్పోయినప్పుడు బాధ్యత తిన మీదే పడిందంటే, మొత్తం చూసుకోవాలన్నా కానీ, ఆరోగ్యం కావచ్చు, పెంపకం విషయంలో కావచ్చు, పోషణ విషయంలో కావచ్చు, అన్నిటి కోసం, ఆహారం కోసం అంటండి ఇతర ఇండ్లకి వెళ్ళి అడుక్కునేదంటే. చరిత్రలో చెప్తున్నారు, బైబిల్లో లేదు. మళ్ళీ బైబిల్లో లేని ఎందుకు చెప్తున్నారు అనుకుంటా, చరిత్ర ప్రకారం చెప్తుంది. ఇతర ఇళ్ళకి వెళ్ళి ఏం చేసేదంటండి? అడుక్కునేదంటే. ఎందుకు? తన పోషణ నిమిత్తం. అడుక్కుంటా ఏం చేసిందంటే, ఒక రోజున సాతాను రొట్టెలు ఇచ్చేవాడిగా మారువేషం ధరించుకుని వచ్చాడంటే. రొట్టెలు ఇచ్చేవాడిగా మారువేషం ధరించుకుని సాతాను వచ్చాడంటే ఎవరి దగ్గరికి? ఈమె దగ్గరికి. ఇప్పుడు ఈమెకు కావాల్సింది ఏంటి? ఆహారం. అప్పుడు ఆ సాతానుగాడు మారువేషం వచ్చినటువంటి వాడు ఆమెకు రొట్టెలు ఇచ్చి, అమ్మా ఎందుకు ఇంకా నీ భర్త ఎంత వేదన పడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడో
ఎందుకు చనిపోవడం మేలు కదా అని మాయ మాటలు చెప్పి ఇప్పుడు నువ్వు దేవుని దూషించి చచ్చిపో అన్న మాట ఉంది కదండి, ఆ మాట పలికిలాగానే చేశాడు సాతానుగాడు, అందుకే ఆ మాట అన్నదే అని చరిత్రలో రాయబడింది. ఇదొకటి. అలాగే సెప్టుజింట్ అనువాదం అనేది ఒకటి ఉంటుందండి. అంటే మన బైబిల్ పూర్వం అనువాదం దీంట్లోనే జరిగింది. సెప్టుజింట్ అనేది ఒక అనువాదం. ఆ అనువాదంలో ఏమని రాయబడిందంటే, మామూలుగా అయితే ఈమె పని కోసం అంటండి, అంటే భర్తలుగా అయిపోయాడు కదా మరి పోషించాలి, ఈ పని కోసం అంటండి కూలి పనికి వెళ్ళేదంటండి, ఇతర పనులకి వెళ్ళేదంటండి. వెళతము మనల్ని ఈమెని నిందించేవారంటే, ఈమె అవమానపరిచేవారంటే, నీకు అన్ని పోయి నీ భర్త ఎలా కొన్నాడు, అది నీకేం లేదు, అది లేదు, ఇది ఈ యొక్క నిందలు. ఒకవైపు నుంచేమో కూలి పని చేసి కష్టపడి, ఇప్పుడు యోబు భార్య ఆ యొక్క భర్తతో వచ్చి ఏమనేది అంటే, నువ్వు అనుకో మూల కూర్చుని నువ్వు బాగానే ఉన్నావు, నేనైతే బయటికి సమాజంలో తిరిగినప్పుడు నాకు అవమానాలు, నాకు నిందలు, మళ్ళీ నిన్ను పోషించాలే, నువ్వైతే ఒక దిక్కున కూర్చుంటున్నావో, నేనైతే అనేక ఇంట్లో నేను కూర్చోవలసి వస్తుంది, ఎదురు చూడవలసి వస్తుంది, ఉదయం వెళ్తున్నాను, మళ్ళీ నేను చీకటి ముఖమే చూస్తున్నాను, నీకేంటి ఒక దిక్కునే కూర్చున్నావు, నేనింత నీకంటే నేను ఎక్కువ బాధనే అనుభవిస్తున్నాను, అదేదో నువ్వు పడే కష్టం కన్నా నేను పడే కష్టం ఎక్కువైపోయింది అని బాధపడుతున్నట్టుగా ఇంకొక చరిత్ర గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు చరిత్ర ప్రకారం చూసినా, అలాగే ఇప్పుడు నేను మీకు లేఖనాలు వ్యాఖ్యానం చేశాను, దాని ప్రకారం చూసినా యోబు భార్య మంచిదా చెడ్డదా చెప్పండి? అది చాలా మంచిదండి. ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు కూడా అంత మంచిది కాకపోవచ్చు, అంత మంచిది. కావున యోబు భార్య చెడ్డదే అనుకుంటే అందరూ పొరపాటు పడినట్లే. ఆమెకున్నటువంటి మంచి లక్షణాలు ఎవరిలో కూడా లేవు, చాలా మంచిది. దేవుడి చిన్న మాటలు దేవుడి తెచ్చిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మాటలు ప్రార్థన చేసుకుందాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, ఆమె ముఖ్యము కన్నా విలువైందిగా, ఆమె ముఖ్యము కన్నా విలువైందిగా, జీవితాంతము తోడురా, కష్టాలలో తల్లిరా, సుఖ దుఃఖాలలో భార్యరా, భర్త కందని తోడురా. యోబు భార్య మూర్ఖురాల కాదా అనే అక్కడే రాయబడిన విషయాన్ని చక్కగా దేవుని శాఖలో వివరించారు, ప్రార్థన చేసుకున్నారు. అతను మూర్ఖుల పద్ధతులు ఎలా ఉంటాయో ముందు వివరించారు. తర్వాత యోబు భార్య యొక్క పరిస్థితి బాధను వివరించారు. తర్వాత యోబు నీతిమంతుడు, యోబు పాపం చేయలేదు, యోబు ఆస్తిపరుడు, పిల్లలు గలవాడు, యోబు ఎంత గొప్పవాడో దేశంలో మనం విన్నాము. ప్రియమైన వాళ్ళ సాతాను యొక్క ఛాలెంజ్ దేవునితో చేసినప్పుడు దేవుడు అన్నాడు, నా యొక్క భక్తుడు మాట తప్పడు, నువ్వు వెళ్ళినా నీకు లోబడ్డని చెప్పాడు. దేవునికి సాతానికి పందెం జరిగింది, ఆ పందెంలో దేవుణ్ణి గెలిపించాడు యోబు. దేవునికి స్తోత్రం. అలాగే వ్యాధి పెట్టినప్పుడు, ఆర్చిపోయినప్పుడు మోకరించే లేఖించండి ప్రాబ్లం. ఇలాంటి సందర్భం మనం అంతా చక్కగా వినుకుంటూ వచ్చాం. చూడండి, యోబు మంచం మీద పడినప్పుడు, పెంట మీద ఉన్నప్పుడు, నిజంగా వాళ్ళు బళ్ళవుతాయి, బళ్ళు వాళ్ళవుతాయి అనే సందర్భాన్ని లోకాంతరంగా మనం విన్నప్పుడు చరిత్ర ప్రకారం యోబు భార్య కూలికెళ్ళింది, యోబు భార్య అడుక్కుంటాకు వెళ్ళి యోబు తెచ్చిపెట్టింది. చరిత్ర ప్రకారం ప్రియమైన వల్ల ఎన్నో సందర్భాలు దేవుడు మరలా యోగుని దీవించాడు, ఆశీర్వదించాడు. నిజంగా ఒక కుటుంబ కథా చిత్రాన్ని మన కళ్ళకు కట్టినట్లు కొన్ని విషయాలు మనకి తెలియజేశారు. మన ఆలోచన వేరు, దేవుడు ఆలోచన. ఈరోజు ఈ యొక్క చరిత్రలో ఉన్న ఒక
అద్భుతమైన కుటుంబాన్ని, దేవుని కోసం ఎలాగ నీతిమంతుడిగా జీవించాలో యోగుని చూపించారు. నిజంగా ఒక గుడ్డులాగా కష్టపడిందని యోగు భార్య ఎంతో కష్టపడింది, శ్రమ పడిందని లేఖనాలు బట్టి కొన్ని చరిత్ర విషయాలు, ఒక స్త్రీమూర్తిని తీసుకుని కొన్ని విషయాలు దేవుని సేవకులు మనకి తెలియజేశారు. ఎక్కువ స్త్రీ గురించి రాయబడిందని చెప్పి స్త్రీలకే కాదు, కానీ పురుషులను కూడా మనము బాధ్యత కలిగి ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుంటామని అందరూ కలిసి చెప్పండి. వాక్యంలో లేక ప్రార్థన. అందరూ ప్రార్థించే చిన్న ప్రార్థన ముగింపులో.